కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నాయని జనసేన పార్టీ నాయకులు వాడపల్లి రమేష్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా గంగవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎంపీ పుట్ట మహేష్ చిత్రపటానికి టీడీపీ జనసేన పార్టీల నాయకులు రాధాకృష్ణ, వాడపల్లి రమేష్ల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ మండలంలో గంగవరం, మూడుపుంతలు, మంగపతిదేవిపాలెం గ్రామాల నుండి 2 దశాబ్దాల కాలం నుండి రోడ్డు నిర్మించాలి అని పలుమార్లు ప్రభుత్వ అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేక ఎదురుచూస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ తన గ్రామానికి 92 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మించడానికి ఆదేశాలు జారీ చేశారు. వాడపల్లి రమేష్ మాట్లాడుతూ గత నెలలో రాజవరం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభానికి విచ్చేసిన ఎంపీ మహేష్ను తన గ్రామస్తులు కలిసి రహదారి నిర్మించాలి అని కోరడంతో ఆయన వెంటనే స్పందించి రోడ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు జాలాది చంద్రం తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాను. కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 20 సంవత్సరాలు బట్టి ఈ రోడ్డుకు ఇప్పుడు 2000లో పోసారండి. తర్వాత 6 సంవత్సరాలకు పోయిన తర్వాత ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఎన్నిసార్లు అయినా సరే 4 పీరియడ్లు ఒకటే ఎమ్మెల్యే చేశాడు మనకి బాలరాజు గారు. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ బొడియం శ్రీనివాస్ గారు వచ్చారు. ఇస్తే ఆఖరిలో చేద్దారు అనుకుంటే ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు ఎందుకంటే ఈ రోడ్డుని మొన్న జగన్ గారి ప్రభుత్వంలో నాయకులందరూ కలిసి ఈ రోడ్డు మొత్తం ట్రాక్టర్లో దున్నేసి జేజీతో లాగేసి మొత్తం అంతా కూడా ఎడది చేసి దానిపైన గ్రావెల్ తెచ్చిపోసారండి. ఈ 20 సంవత్సరాలు బట్టి అందరూ కూడా రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా సరే ఆ రోడ్డు ఏమిటి వెళ్తుంటే మొత్తం అన్నీ కూడా బురద అయిపోతాం. ఎర్రబురద మట్టికి పోసారు. దాని గురించి ఎన్నోసార్లు కృషి చేస్తుంటే శుద్ధపడి పోసారు. ఇవన్నిటికీ బాధపడలేక ఈ గ్రామస్తులు అందరూ కలిసి ఏకతాటి మీద నుంచి బయలుదేరి మన ఎన్బి రాజవరం హై స్కూల్కి ఐడిఎఫ్ ల్యాబ్ ఇచ్చారు కదా, ఏఎల్ఎఫ్ ఇచ్చారు 5 లక్షలంతో. ఆ ల్యాబ్కి ఆయన వచ్చే సందర్భంగా అందరూ కలిసి ఉడిపొందుల దగ్గర పారేపల్లి రామారావు గారు అధ్యక్షతన ఈ అందరూ కలిసి గ్రామస్తులు అందరూ ఏకమయ్యి కూటమి నాయకులు అందరూ కలిసి అక్కడ అడ్డబడి ఆయనకి కాగితాలు ఇచ్చారు. దాని మీద ఆయన దిగి చూచి అన్నీ స్పందించి 92 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. కనుక ఇప్పుడు ఆయనకి అది దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మరి మర్చిపోతారన్న ఉద్యోగంతో వీళ్ళు గ్రామస్తులు అందరూ కలిసి ఏకతార తొందర పట్లాగా ఈ పాలాభిషేకం కార్యక్రమం చేశారు. దీన్ని ఇచ్చేసి తొందరలో అయిపోయే విధానం చేస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం అందరికి కూడా. మాది గంగవరం అండి, రాజవరం పంచాయతీ మాది గంగవరం. నేను తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాను. అలాగే 2014లో మండలంలో ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేశాను. మా గంగవరం గ్రామం మూడుపుంతల నుంచి గంగవరం పేటలోకి రావడానికి మరి 1.5 కిలోమీటర్ దూరం అండి. 1.5 కిలోమీటర్ దూరంలో గతంలో 2000లో పోయటం జరిగింది. తర్వాత రోడ్డు పోయింది. తర్వాత 20 సంవత్సరాలు బట్టి మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి వాగ్దానాలు చేస్తున్నారు, కానీ మరి చేస్తామంటున్నారు తప్ప చేయట్లేదు. మరి అటువంటి పరిస్థితిలో మరి మేమందరం కూడా కూడి మరి పారేపల్లి రామారావు గారు స్వాధీనంలో, పారేపల్లి నరేష్ గారు స్వాధీనంలో మూడుపుంతల్లో మరి మా తెలుగుదేశం కార్యకర్తలు, మా జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు మరి అందరూ కూడా మూడుపుంతల్లో పుట్ట మహేష్ గారిని ఎంపీ గారిని మరి అక్కడ ఆఫ్ చేయడం జరిగింది. ఆఫ్ చేసి మా సమస్యని వారికి చూపించిన ఆ వెంటనే 20 నిమిషాల్లో మరి వారి చూడగానే 92 లక్షల రూపాయలు ఆ బీటీ రోడ్డుకి మరి శాంక్షన్ చేయటం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మేము పాలాభిషేకం చేయటం జరిగింది. అలాగే మరి ఆ బీటీ రోడ్ని కిలోమీటర్ రోడ్డు మరి త్వరగా పోయాలని మేము మా గ్రామస్తులందరం, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, జనసేన కూటమి నాయకులు అందరం కలిసి మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియపరుస్తున్నాం. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు కూడా స్పందించాలని కోరుతున్నాం. అదేవిధంగా మన లోకేష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని కూడా స్పందించాలని కోరుతున్నాం మా గ్రామం తరపున, మా పంచాయతీ తరపున. అదేవిధంగా మన రాష్ట్ర టైకర్ చైర్మన్ గారు మన బురగం శ్రీనివాసరావు గారిని కూడా మరి మా తరపున మరి స్పందించాలని కోరుచున్నాం. ఇక్కడికి వచ్చిన విచ్చేసిన ప్రతి కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన పోలవరం శాసనసభ్యులు
మరి టైగర్ మరి సిరి బాలరాజు గారిని కూడా మరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని కూడా మా రోడ్డు తరపుని స్పందించాలని కోరుచున్నాం. అలాగే మన ఏలూరు ఎంపీ గారు పుట్టా మహేష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. పల్లి రమేష్, జనసేన పార్టీ రాజవరం పంచాయతీ. ఈరోజు మన పుట్టా మహేష్ యాదవ్ గారికి మన ఏలూరు జిల్లా మన ఎంపీ గారు అయిన పుట్టా మహేష్ యాదవ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న రాజవరం ఏఏ ల్యాబ్ ఓపెనింగ్కి వచ్చిన మన ఎంపీ గారు దారిలో మన గంగవరం గ్రామం దగ్గర ఆగడం జరిగింది. ఆగి మన ఏదైతే 20 సంవత్సరాల నుంచి రోడ్డు పరిస్థితి బాగోక ఇబ్బంది పడుతున్నామో మన సమస్యలన్నీ ఆయనతో వివరించగా ఆయన వెంటనే స్పందించి మన రోడ్డు చూసి వెంటనే 92 లక్షల రూపాయలు మన రోడ్డు నిర్మాణానికి 1.5 కిలోమీటర్ రోడ్డుకి శాంక్షన్ చేసి ప్రజల మన్నను పొందడం జరిగింది. ఈ విధంగా ప్రజాదరణ పొందిన మన ఎంపీ గారికి, అలాగే మన ఎమ్మెల్యే సిరి బాలరాజు గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేస్తూ